కళా తపస్వి కె విశ్వనాథ్ రూపొందించిన అద్భుత అపురూప చిత్రం శంకరాభరణంలో అల్లు రామలింగయ్య భార్యగా నటించిన నటి మీకు గుర్తున్నారా? లాయర్ పాత్రధారి రామలింగయ్య క్లయింట్తో మాట్లాడుతూ ఉంటే పదే పదే పిలుస్తూ చివరికి ఆ క్లయింట్ విసుగెత్తి వెళ్ళిపోయేలా చేసిన ఆ నటి కూడా మీకు గుర్తుండే ఉంటారు. అవునండి, ఆవిడ పేరు పుష్పకుమారి. తల్లి పాత్రలు, వదిన పాత్రలతో దాదాపు 200 చిత్రాల్లో నటించారు ఆమె. నటిగా ఆమె పేరు సుపరిచితమే, కానీ ఆమె వివరాలు చాలామందికి తెలియవు. ఇన్ని చిత్రాల్లో నటించిన ప్రత్యేక ప్రచారానికి నోచుకొని నటి పుష్పకుమారి. ఆమె వివరాలు ఏమిటి, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో చూడండి. పుష్పకుమారి 1941లో కార్తీక పౌర్ణమి రోజున కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో పుట్టారు. నిరుపేద కుటుంబం ఆమెది. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆమె కుటుంబం గుడివాడకి షిఫ్ట్ అయ్యింది. చదువుకునే రోజుల నుంచి స్కూల్ నాటకాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించేవారు. నాటకాలు, సినిమాలు ఎక్కువగా చూస్తుండేవారు. దీనివల్ల నటి కావాలని, తను పేరు తెచ్చుకోవాలని బలంగా అనిపించింది పుష్పకుమారికి. వాళ్ళ అమ్మకు ఈ విషయం చెబితే ఆవిడ సరేనన్నారు. అలా 12 ఏళ్ల వయసులో నాట్యం నేర్చుకోవడం, పాట పాడడం ప్రారంభించారు. గుడివాడలో ఆనాటి రంగస్థల ప్రముఖుడు ఏవి సుబ్బారావు జూనియర్, శ్రీ పామర్తి సుబ్బారావు దగ్గర నటనలో శిక్షణ పొంది తన 13వ ఏట రంగప్రవేశం చేశారు పుష్పకుమారి. 10 ఏళ్ల పాటు పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాల్లో నటించారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఆమె దృష్టి సినిమాల మీదకు మళ్ళింది. ఆ సమయంలోనే దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్త తారలతో తేనె మనసులు చిత్రం తీస్తూ చేసిన ప్రకటన ఆమెలో ఆశలు నింపింది. ఆమె ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆ చిత్రంలో నటించే అవకాశం పొందారు. ఆ సినిమా విడుదల కాగానే ఆత్మగౌరవం చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు. దర్శకుడు విశ్వనాథ్కి ఇది తొలి చిత్రం. ఆమె 3వ చిత్రం కన్నె మనసులు. ఇక అప్పటి నుంచి వరుసగా అవకాశాలు ఆమెని వరించాయి. నటిగా బిజీ అయినా నాటకాల్లో నటించడం మానలేదు. వీలు చిక్కినప్పుడల్లా నాటకాల్లో నటించేవారు. ఎన్నో చిత్రాల్లో తల్లి పాత్రలు, వదిన వేషాలు వేశారు పుష్పకుమారి. మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కాంతారావు, చంద్రమోహన్, చిరంజీవి వంటి అగ్ర హీరోలందరితోనూ పనిచేశారు. అయితే ఎంత ప్రతిభ ఉన్నా అవకాశాలు రావడం ముఖ్యం. పుష్పకుమారి విషయంలోనూ అదే జరిగింది. తన నట జీవితాన్ని కొత్త మలుపు తిప్పే సినిమా ఏదన్నా వస్తుందనే ఆశతో నటిగా కొనసాగారు. కానీ ఆ విషయంలో ఆమెకు నిరాశ ఎదురైంది. 1982లో వచ్చిన శుభలేఖ ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత సినీ రంగానికి దూరం అయ్యారు. ప్రస్తుతం హైదరాబాదులో తన మేనల్లుడి దగ్గర పుష్పకుమారి ఉంటున్నారు. పాత రోజులను గుర్తు చేసుకుంటూ దైవ చింతనలో గడుపుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.